అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు దేశవ్యాప్తంగా 75వ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందులో నేను కూడా భాగస్వామిని అవటం మరింత సంతోషంగా ఉంది. పర్యావరణం ఇవాళ ప్రపంచానికి పెద్ద ఎత్తున ఒక విపత్తులాగా, పర్యావరణ పరిరక్షణ ఒక విపత్తులాగా మారింది. దానిలో భాగంగా ఈ పరిశ్రమలు పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందిన చోట వాళ్ళ పర్యావరణాన్ని పట్టించుకోకుండా వైలేట్ చేస్తున్నట్లుగా కూడా మనం అనేక వేదికలపై, ఆఖరికి ఐక్యరాజ్య సమితి లాంటి చోట కూడా తీర్మానాలు చేసినా కూడా ఉద్గారాలు అంటారు వాటిని. అంటే ఆ విధంగా దాన్ని విడుదల చేయటం ద్వారా, దాన్ని నియంత్రణ చేయకపోవడం ద్వారా ఓజోన్ పొరకు కూడా ప్రమాదం వస్తుంది. ఓజోన్ పొరకు ప్రమాదం వస్తే ప్రపంచంలో మానవాళి ఇప్పుడున్న పద్ధతుల్లో ఉండదు. దాన్ని కౌంటర్ చేయటం కోసం అటు పారిశ్రామికంగా జరిగే ఏర్పాట్లతో పాటు పారిశ్రామికంగా వాళ్ళు నియంత్రణ తప్పిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ సర్వస్వాన్ని అడవుల్లోనే తిరుగుతూ అందరూ సుఖమైన ఉద్యోగాలు రోడ్ల మీద చేస్తుంటే డిపార్ట్మెంట్ వాళ్ళు అడవుల్లోనే ఉంటూ అక్కడే ఏది దొరికితే తింటూ ఆ విధమైనటువంటి జీవితాలను గడుపుతూ దీన్ని పరిరక్షించడానికి చూస్తున్నారు. అంటే అట్లీస్ట్ అక్కడ పర్యావరణ సమతుల్య దెబ్బతింటే మళ్ళీ అడవుల ద్వారా ఈళ్ళు పెంపకానికి చూస్తున్నారు. నాకు తెలిసి 33% అనుకుంటా ఫారెస్ట్ ఉండాలి, కానీ మనకి 27, 28 ఉంది. ఇంకా పెంచాలి దీన్ని. ఆ విధంగా ఉంటే ఆ బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది. సో ఆ క్రమంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి పర్యావరణ ఈ దినోత్సవానికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మా వంతు కర్తవ్యంగా మేము కూడా పర్యావరణాన్ని కాపాడటానికి, అలాగే పోడుకు సంబంధించి కూడా మేము చెప్తా ఉన్నాం. మీరు ఏదైనా కానీ పాత ఏమన్నా పోడు సాగు చేసుకుని ఉంటే వాటి జోలికి వెళ్లకుండా వీళ్ళని రిక్వెస్ట్ చేద్దాం, కానీ కొత్త పోడు జోలికి వెళ్ళొద్దని కూడా చెప్తా ఉన్నాం. దాదాపు కంట్రోల్ అయ్యింది. ఇంకేదో 1-2 చోట్ల ఉన్నది, దాన్ని కూడా పరిష్కారం చేసుకుందాం. కొత్తగూడెం జిల్లా అనేది తెలంగాణలోనే మన జిల్లానే నెంబర్ 1 జిల్లా, ఎక్కువ ఫారెస్ట్ కలిగిన జిల్లా ఇది. మన తర్వాత ఆసిఫాబాద్ అనుకుంటా, ఆసిఫాబాద్ పాత ములుగు, ఆ 2 జిల్లాలు వస్తాయి. సరే, ఏదేమైనా ఇక్కడ మన బాధ్యతగా కొత్తగూడెం జిల్లా హెడ్ క్వార్టర్గా, ఈ హెడ్ క్వార్టర్ ఎమ్మెల్యేగా నా బాధ్యతగా నేను అధికారులు సహకరిస్తూ ఈ పర్యావరణాన్ని కాపాడటంలో నా వంతు కృషి చేస్తానని ఈ 75వ పర్యావరణ శుభ సందర్భాన నేను శపథం చేస్తూ నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.